అందరికీ నమస్కారం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళీ యాక్టివ్ అయ్యారా? జగన్మోహన్ రెడ్డి గారికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. అయితే నిన్న గుంటూరు మిర్చి యార్డు పర్యటనలో కూడా ఆద్యాంతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి వలయాకారంగా కూడా ఆయన పనిచేయటం జరిగింది. ఆయనకు ఉన్నటువంటి క్యాడరు, ఎందుకంటే మాచర్ల కాన్స్టిట్యున్సీలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మనకి అక్కడ గమనించినట్లయితే 2009, 2012, 2014, 2019 ఈ 4 సార్లు కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా దాదాపుగా 2024లో మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఆయన ఓటమి చవి చూసిన తర్వాత కొంత ఇన్యాక్టివ్ అయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో పిన్నెల్లితో ఏకాంతంగా మాట్లాడి మళ్ళీ బూస్టప్ ఇచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో మళ్ళీ ఆయన యాక్టివ్ అయ్యాడు. ఎందుకంటే మనకి గుంటూరు మిర్చి యార్డు పర్యటనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఆద్యాంతం వలయాకారంగా పనిచేయటం, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా పిన్నెల్లి మళ్ళీ యాక్టివ్ అయితే అక్కడ ఉన్నటువంటి మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా మళ్ళీ రీబూస్ట్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంది. ఎందుకంటే పిన్నెల్లి బ్రదర్స్లో రామకృష్ణారెడ్డికి మాచర్ల కాన్స్టిట్యున్సీలో కూడా ఫ్యాక్షన్ పాలిటిక్స్ అక్కడన్నీ కూడా గ్రామాల్లో, అదేవిధంగా మాచర్ల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో డివిజన్లో కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న మున్సిపాలిటీల్లో కూడా 4 సార్లు ఎమ్మెల్యే అంటే అక్కడ ఉన్నటువంటి క్యాడరు, ఆయన మీద చూపించేటువంటి ఆదరాభిమానాలు అంతా ఇంత కాదు. అది కూడా ఫ్యాక్షన్ పాలిటిక్స్ కు పుట్టినిల్లైనటువంటి పల్నాడు కాన్స్టిట్యున్సీలోని మాచర్ల నియోజకవర్గం 2024లో ఎన్నికల సమయంలో జరిగినటువంటి గొడవలు కానీ, ఎన్నికల సమయంలో జరిగినటువంటి విద్వేషాలు, గ్రామాల్లో ఒకరి మీద ఒకరు చేసుకున్నటువంటి విమర్శలే హాట్ టాపిక్ గా నిలిచాయి. అయితే 2024లో పిన్నెల్లి దూకుడు ప్రదర్శన అక్కడ పనిచేయలేదని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఆయన్ను ఓటమి చవి చూసిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పార్టీ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉన్న పరిస్థితి, స్థానికంగా కూడా నివాసం లేకుండా కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటూ అప్పుడప్పుడు మాత్రమే తన గలం వినిపిస్తున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో మన వీడియోలో కూడా చెప్పడం జరిగింది. పిన్నెల్లిని పిలిపించుకొని ఆయనకు కొన్ని కార్యక్రమాలకు కూడా భరోసా ఇవ్వటంతో పిన్నెల్లి మళ్ళీ రీబూస్ట్ అయ్యి కూడా ఈ మధ్యకాలంలో వరుసగా కూడా అనేక కార్యక్రమాలకు పాల్గొంటూ జగన్మోహన్ రెడ్డి గారిని వెంట ఉంటూ ఆయన్ను కనిపెట్టుకొని ఉంటూ ఆయనకు రక్షణ వలయంగా కూడా గుంటూరు మిర్చి యార్డు భద్రత దానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడటం తదితర విషయాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలందరూ కూడా మళ్ళీ రీబూస్ట్ అయ్యే అవకాశం ఉంది. మాచర్ల కాన్స్టిట్యున్సీలో కూడా పిన్నెల్లి యాక్టివ్ అవటంతో అక్కడ మాచర్లలో పబ్లిక్ పిన్నెల్లి మళ్ళీ యాక్టివ్ అయ్యారని చెప్పి కూడా టాక్ అయితే అక్కడ అంతా చర్చించుకుంటా ఉంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆయన సేవలు, అదేవిధంగా క్యాడర్ గనక ఆయన అందుబాటులో కనుకుంటే రాబోయే రోజుల్లో మాచర్ల కాన్స్టిట్యున్సీలో కూడా మళ్ళీ యాక్టివ్ అవుతుంది, మాచర్ల కాన్స్టిట్యున్సీకి మళ్ళీ పూర్వవైభవం వస్తుంది అని చెప్పి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు.